లోకల్ ఫైట్ ఇక లేనట్లే. నిన్న మొన్నటిదాకా వచ్చే పాయే అని మరి గుసగుస నడిచే మళ్ళీ ఏమైంది? సర్పంచుల ఎలక్షన్లు ఉత్తపూర కాడికే వచ్చిందా? మళ్ళీ వాయిదా పడే కోపే కొడుతుందా అంటే ఇక మరి గాడికే వచ్చింది కథ. ఎందుకంటే ఇక మరి కోజాగలు బీఆర్ఎస్ కోజాగలు డెంకలు కొడుతుంటే అంత తప్పుల తడక అంత గోల్మాల్ వ్యవహారం చేసిర్రు, బీసీలను తగ్గించిర్రు, గాయకత్తర చేసిర్రు అని ఇక ఇక్కడ బీఆర్ఎస్ కోల్యాగలు కూడా లెంకలు వచ్చాయి కదా. ఇక ఈ కోల్యాగలకు ముగుదాట వేస్తేందుకు ఇక మళ్ళీ రీసర్వే అని పెట్టిర్రు. ఇక ఈ నెల 16 తారీఖు నుంచి 28 తారీఖు దాకా అధికారులు పోయి చెయ్యాలి. మరి ఈ సొక్కం పూసలు ఈ శుద్ధ పూసలు మరి ఆయాల్ని సహకరిస్తే వీళ్ళ లెక్కనే మరి కొంతమంది ఇండ్లకు తాళాలు వేసుకొని పోయిర్రో, లేకపోతే కొంతమంది భయపడి సర్కారుకి మా ఉన్న ఆస్తులు మా చిట్టా మొత్తం బయట పెడితే ఏమవుతుందో ఏం కదో అని కొంతమంది భయపడ్డట్టురు. కొంతమంది ఇండ్లకు తాళాలు వేసుకొని పోయిర్రు. కొంతమంది ఎక్కడ కొంతమంది బొంబాయి హైదరాబాదు అటు ఇటు మరి ఇక కొంతమంది ఇట్లా పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తాళాలు వేసుకొని గసవంటి కథ మాత్రం కూడా మరి జరిగింది కాబట్టి మళ్ళీ రీసర్వే చేయాలనేది ఇక మరి సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తున్న ముచ్చట. ఇక మరి దీని మీద ఇప్పుడు ఒక ఏళ్ళని మనం ఎదుటోళ్ళు చూపిస్తుంటే 4 ఏళ్ళు మనకే చూపిస్తాయి. మరి రామసక్కని సొక్కం పూస శుద్ధ పూస కల్వకుంట కుటుంబం వాళ్ళు ఎందుకు ఈ సర్వేకు సహకరించలేదు అనేది కూడా గుసగుస వినపడుతుంది. సరే, ఇక ఈ ముచ్చట ఇట్లా